అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలో ఎక్కడికి రా వెళ్తున్నావు? ఓ ముఖ్యమైన పని ఉందమ్మా, త్వరగా వచ్చేస్తాను. అవును, గీత ఎక్కడ? మార్కెట్కి వెళ్తాను వెళ్ళింది. వెళ్ళి గంట సేపు అయింది, ఇంకా రాలేదు. కాస్త వెళ్ళి చూసి రారాదు. ఇంకా రాలేదా? ఈ కోతుందే. నమస్తే ఇన్స్పెక్టర్ బ్రదరు. నాకు జైలు అంటే గెస్ట్ హౌస్ లాంటిది బ్రదరు. 4 రోజులు రాచమర్యాదలన్నీ చేసి బయటికి పంపించేశారు. సరే బ్రదరు, మీ అన్నని స్తంభాన్ని గట్టి కొట్టినందుకు నన్ను బొక్కలో దోసి నీ ప్రతాపాన్ని చూపించావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇదే చోట రేపు చేశాననుకో, ఏం చేస్తావు? వాడేం చేస్తాడు రా పాపం, ఇంకో 4 రోజులు బొక్కలో దోస్తాడు. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తానే. బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరు బాకీ మిగులుతారో తెలుసా? నమస్కారం. అమ్మా అమ్మా, మార్కెట్లో పట్టుకుంటారు. లేవరా. లోపలికి పో. లోపలికి పో.
ఇంకోసారి ఈ చుట్టుపక్కలనే నిన్ను చూశాను, చూసిన చోటే గొయ్యి తవ్వి పాతేస్తాను. హాస్పిటల్లో 4 నడవలేని స్థితిలో పడుకునున్నారు. ఇంటెన్సివ్ కేర్లో 3 ఇప్పుడా అప్పుడు అని చావుకి ఎదురు చూస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకి 24 గంటలు గడువు ఇచ్చారు. ఆ 3లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. పబ్లిక్ రోడ్లో 4 పోకిరి వాళ్ళు నీ ఆటోని తుక్కుగా చితగొట్టినప్పుడు నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నువ్వు ప్రాణాలే పెట్టుకున్న చెల్లెళ్ళని ఓ రౌడీ దారి కాసి గొడవ చేసినప్పుడు వాడిని ఎదిరించకుండానే నువ్వు తిరిగి వచ్చేసావు. ఈ ఊరు మొత్తం వేడుక చూస్తుండగా హోరు వానలు నిన్ను స్తంభానికి కట్టేసి కొట్టినప్పుడు కూడా దెబ్బలు తినడానికే పుట్టినట్టు వాడి చేతిలో దెబ్బలు తింటూ నువ్వు మౌనంగా ఉన్నావు. నిన్న నువ్వు కొట్టి పడేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు. నాడి, నరం, రక్తం, కండ, బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన వాడు ఒక్కడి వల్లే ఇలా కొట్టడం సాధ్యమవుతుందంటున్నారు. నువ్వు కొట్టిన వాళ్ళలో ఏ ఒక్కడు చచ్చిపోయినా సరే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? హింసా ప్రవృత్తి నీ జీవితంగా ఉండేదా? అయితే నువ్విక్కడ వేసింది వేషమా? వేషం కరిగిపోయిందని భయంగా ఉందా? ఏం మాట్లాడావు? అంటే నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో ఏం చేసేవాడివి? చెప్పనయ్యా. శివ, ఏమిట్రా విచారణ? వాడి ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఆ రౌడీల నుండి కాపాడినందుకు ఇదే నా ఫలితం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అని నేను బాధపడని రోజే లేదు. మీరు ఏ జన్మలో చేసిన పుణ్యం ఇలాంటి వాడు మీకు అనేగా దొరికాడ్రా? ఒక్కనాడైనా సవత్తల్లి బిడ్డల్ని చూసినట్టు చూసాడా మిమ్మల్ని? ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగిపోతున్నందుకు నేరస్తుడిలా నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నావే, అంతగా వాడేం తప్పు చేశాడా? వయసు వచ్చిన పిల్ల, దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరిన దాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? ఇదిగో చూడు, నీ పోలీసు బుద్ధి వాకిటి బయటే వదిలేసి వాడి తమ్ముడుగా ఈ ఇంట్లోకి రావాలనుంటే రా, లేదా వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను. నువ్వు అలాగే వెళ్ళు. చెప్పనయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? చెప్పనయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి?